ఎప్పుడైనా మీకు చిన్న ఇష్యూ దాని వల్ల అయినా స్కిడ్ అయి పడ్డా, అరే రోడ్లు చక్కగా లేకున్నా, సో మీరు ఖచ్చితంగా వాయిస్ రేస్ చేయాలి అంటే ఇది మీకు నిజంగా కరెక్ట్ ఆప్షన్ ప్రతి ఒక్కరికి కూడా. ఇక ప్రతి ఒక్కరు ఇట్లా కంప్లైంట్లు ఇస్తా అంటే కూడా ఏమవుతుందంటే అప్పుడు గవర్నమెంట్ కూడా భయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా కూడా కొంచెం నిన్న ఏది ఆంధ్రాలో కూడా ఒక ఇష్యూ అయింది. ఏంటంటే అసలు అమ్మ అది రోడ్ అంటారా దాన్ని అసలు ఏందో కూడా తెలియదు. అంబులెన్స్ పోనీకి కూడా చాలా కష్టం అవుతుండే. ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఐడియా లేదు కానీ నిన్న ఒక సేమ్ ఇట్లనే సోషల్ మీడియా ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోడ్ ని వీడియో తీసి, అసలు బస్సు జనరల్ గా మనం కార్లు గుంటల పడితేనే ఇట్లా అనిపిస్తుంది, కానీ ఒక బస్సు కూడా గుంటల పడితే మొత్తం కింద బాడీ తాకుతుండే. ఆ గుంటలకి వెళ్ళి బస్సు పోతే మొత్తం ఇట్లా, ఇంకోటి స్కూల్ బస్సు కూడా అల్లకెళ్ళి పోతుంటే ఇట్లా ఇంకొంచెం లొంత ఉంటే ఆ బస్సు అనేది కింద పడుతుండే. అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. సో ఇంత డ్యామేజ్ అంటే ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఇట్లాంటివి పట్టుకొస్తేనే జర అధికారులు వీళ్ళందరూ కూడా భయపడతారు. సో దానిపైన వెంటనే పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇచ్చిండ్రు, మేము రోడ్ ని కూడా వెంటనే రిపేర్ చేస్తామని చెప్పి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది ఆడ. కానీ అసలు అదైతే హారబుల్ రోడ్ అది. మనం ఇక్కడ చూసుకున్నాడు, ఇంకా వర్షాకాలం వచ్చింది, రోడ్లు ఇంకా ఖరాబ్ అయిపోతాయి. వీళ్ళు కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి ఆ డ్యామేజ్ ని కూడా వెంటనే క్లియర్ చేయాలి.